వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. సౌరశక్తి వినియోగంతో విద్యుత్ ఉత్పత్తి చేసి ఆదాయం సంపాదించుకోవాలన్న మంత్రి వెంకటరెడ్డి. నల్గొండ పట్టణంలోని బీటీఎస్ రోడ్లో నూతనంగా నిర్మిస్తున్న మురికి కాలువ వంతెన నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలన్న సిఐటి జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం. శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ఘనంగా 1,00,000 మల్లెల పూజ. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మర్రిగూడలో ప్రాథమిక స్థాయి ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ కార్యక్రమం. యాదగిరి చూడి చెంతన కల్వకుంట్ల హిమాంశు. మే 21న వర్క్స్ పరిరక్షణ మరియు రాజ్యాంగ పరిరక్షణ కోసం నల్గొండలో భారీ నిరసన సభ. మారుతున్న లక్ష్యాలకు అనుగుణంగా బోధన చేపట్టాలి. ఆసం అఖిల్ పుట్టినరోజు సందర్భంగా గర్భిణీలకు, బాలింతలకు, డయాలసిస్ పేషెంట్లకు అన్నదానం పంపిణీ. తెలంగాణ రాష్ట్ర సాధనలో జర్నలిస్టుల పాత్ర చారిత్రాత్మకమన్న వజ్ర వీరయ్య. శోభా నగేష్ నివాసంలో ఘనంగా హనుమాన్ పడిపూజ కార్యక్రమం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. సౌరశక్తి వినియోగంతో విద్యుత్ ఉత్పత్తి చేసి ఆదాయం సంపాదించేందుకు దేశంలోనే మొట్టమొదటిసారిగా నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఐటిపాములలో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులతో సోలార్ బ్యాటరీ యూనిట్లు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. సౌరశక్తి వినియోగంతో విద్యుత్ ఉత్పత్తి చేసి ఆదాయం సంపాదించుకునేందుకు దేశంలోనే మొట్టమొదటిసారిగా నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఐటిపాములలో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులతో సోలార్ బ్యాటరీ యూనిట్లు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఐటిపాములలో కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆర్థిక సహాయంతో స్వబాగ్స్ ల్యాబ్స్ ద్వారా ఏర్పాటు చేసిన స్వచ్ఛ శక్తి ఆఫ్ గ్రిడ్ కో ఆపరేటివ్ సోలార్ బ్యాటరీ యూనిట్లను ప్రారంభించడమే కాకుండా స్వచ్ఛ శక్తి కేంద్రం మహిళా సంఘాల మధ్య కుదిరిన ఒప్పంద పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ మహిళలు అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదని, మహిళలు వంటింటికే పరిమితం కాదని అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వర్లను చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని, స్వశక్తితో మహిళల పైకి రావాలని ఉద్దేశంతో ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా 50 మంది స్వయం సహాయక మహిళలకు 50 లక్షల రూపాయలనిచ్చి యూనిట్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అలాగే త్వరలోనే ఈ 50 మంది మహిళలకు బ్యాంకుల ద్వారా 3 లక్షల రూపాయల చొప్పున బ్యాంకు రుణాలను ఇవ్వనున్నట్లు తెలిపారు. రానున్న 2 నెలల్లో ఐటిపాముల మాదిరిగానే నల్గొండ మండలం చర్లపల్లి గ్రామంలో సోలార్ విద్యుత్ యూనిట్లను ఏర్పాటు చేసి గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి మహిళలకు 10 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. అంతేకాక స్వచ్ఛ శక్తి కేంద్రం మహిళా సంఘాల మధ్య కుదిరిన ఒప్పంద పత్రాలను అందజేశారు. నకరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం మాట్లాడుతూ మహిళలు ఇంట్లో కూర్చొని సోలార్ విద్యుత్ యూనిట్ల ద్వారా నెలకి కనీసం 2,000 రూపాయల ఆదాయం సంపాదించవచ్చునన్నారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ మహిళలు కాలు బయట పెట్టకుండా ఇంటి నుండి ఆదాయాన్ని సంపాదించేలా సోలార్ విద్యుత్ యూనిట్లను ఏర్పాటు చేయడం జరిగిందని, ఐఓటీ ద్వారా ఈ బ్యాటరీ ఛార్జింగ్ విషయాలను తెలుసుకోవచ్చని తెలిపారు. స్వచ్ఛ శక్తి కేంద్రం సిఇఓ సుధాకర్ మాట్లాడుతూ ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 50 మంది మహిళలకు 50 లక్షల రూపాయలు అందించి ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ బ్యాటరీ దేశంలోనే మొదటిదన్నారు. మాజీ శాసనసభ్యులు నంద్యాల నరసింహారెడ్డి, డిసిఎంఎస్ చైర్మన్ బోళ్ల వెంకటరెడ్డి, ఇన్ఛార్జ్ రెవెన్యూ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, మండల ప్రత్యేక అధికారి జిల్లా పరిశ్రమల మేనేజర్ కోటేశ్వరరావు, నల్గొండ ఆర్డీఓ వై అశోక్ రెడ్డి, తహసీల్దార్ ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
నల్గొండ పట్టణంలోని బీటీఎస్ రోడ్లో నూతనంగా నిర్మిస్తున్న మురికి కాలువ వంతెన నిర్మాణ పనులను రాష్ట్ర రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించారు. మురికి కాలువ పనులు త్వరగా పూర్తి చేయాలని నల్గొండ మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నల్గొండ పట్టణంలోని బీటీఎస్ రోడ్లో నూతనంగా నిర్మిస్తున్న మురికి కాలువ వంతెన నిర్మాణ పనులను రాష్ట్ర రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించారు. మురికి కాలువ పనులు త్వరగా పూర్తి చేయాలని నల్గొండ మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రోడ్డు వెంపంటే ఉండే చెత్త చెదారాలను ఎప్పటికప్పుడు తీసివేసి పట్టణాన్ని సుందరంగా ఉంచాలని మున్సిపల్ సిబ్బందికి తెలిపారు. మంత్రి వెంట మాజీ మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాస్ రెడ్డి, నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ వంగూరు లక్ష్మయ్య, పబ్లిక్ హెల్త్ ఈ సత్యనారాయణ, మాజీ కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు. హైదరాబాద్ చేసినాను సార్. बोलो बोलो क्या बोलो నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చారని, వాటిని రద్దు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం రోజున యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో జాతీయ కార్మిక సంఘాల పిలుపు మేరకు సిఐటియు, ఏఐటియుసి, ఐఎన్టియుసి, హెచ్ఎంఎస్, బీఆర్టీయు, టీఎన్టీయూసీ సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలో స్థానిక ఎంపీడీఓ కార్యాలయం నుండి గుట్టపాదాల వరకు పాదయాత్రగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చారని, వాటిని రద్దు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం రోజున యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో జాతీయ కార్మిక సంఘాల పిలుపు మేరకు సిఐటియు, ఏఐటియుసి, ఐఎన్టియుసి, సిహెచ్ఎంఎస్, బీఆర్టీయు, టీఎన్టీయూసీ సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలో స్థానిక ఎంపీడీఓ కార్యాలయం నుండి గుట్టపాదాల వరకు పాదయాత్రగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించి సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం అధ్యక్షతన సభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు గోరేటి రాములు, ఐఎన్టియుసి మండల అధ్యక్షులు మురళి, హెచ్ఎంఎస్ రాష్ట్ర నాయకులు గొల్లేపల్లి శ్రీనివాస్, బీఆర్టీయు నాయకులు బరిగే నరసింహులు, టీఎన్టీయూసీ రాష్ట్ర నాయకులు రేగు బాలనర్సయ్యలు మాట్లాడుతూ, నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుండి కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ కార్మికులు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను రద్దు చేశారని విమర్శించారు. కార్మికుల 8 గంటల పనిదినాన్ని 12 గంటలకు పెంచి యాజమాన్యాలు యథేచ్ఛగా మరింత శ్రమ దోపిడీ చేసే విధంగా అవకాశం కల్పించి కార్మికులను మోసం చేసిందని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీస్ విధానం తీసుకువచ్చి కార్మిక హక్కులను కాలరాశారని మండిపడ్డారు. నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలపై జూలై 9న జరిగే దేశవ్యాపిత సమ్మెలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బబ్బూరి, పోషెట్టి, చెక్క రమేష్, నాయకులు భాస్కర్ రెడ్డి, శ్రీశైలం, ఏఐటియుసి జిల్లా నాయకులు గోపగాని రాజు, జహంగీర్, శంకర్, అండాలు, చంద్రకళ, హెచ్ఎంఎస్ నాయకులు సంపత్, ఐఎన్టియుసి నాయకులు రాజిరెడ్డి, వివిధ సంఘాల నాయకులు వెంకటేష్, నగేష్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కార్మికులకు నష్టం చేసే లేబర్ కోడ్లని, కార్మిక యూనియన్లను ప్రశ్నార్థకం చేసే లేబర్ కోడ్లని
దేశవ్యాప్తంగా కార్మిక జాతీయ సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు, రాష్ట్ర యూనియన్లు, రాష్ట్ర సంఘాలు కూడా ఈరోజు దేశవ్యాప్తంగా నిరసనలో పిలుపులో భాగంగా మనం యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో ఈరోజు నిరసన తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిఐటి యూనియన్, ఏఐటిసి, ఐఎన్టీసీ, హెచ్ఎంఎస్, టీఎన్టీసీ, యూనియన్ నాయకులకి, ప్రతి యూనియన్ పాల్గొన్న ప్రతి సభ్యులకు కూడా ఈ సందర్భంగా ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ఈరోజు మనం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లు రద్దు చేయాలనే ప్రధాన డిమాండ్తో దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతూ ఉన్నాయి. గత మార్చి 18వ తారీఖున ఢిల్లీలో సమావేశమై సమ్మె చేయాలని చెప్పి నిర్ణయించిన పరిస్థితి ఉన్నది. ఈ రోజు సమ్మె ఉంది, కానీ దేశంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల రీత్యా ఒక యుద్ధ వాతావరణం ఉన్నది. మన కార్మికులమంతా పని బంద్ చేసి ఈరోజు నిరసన తెలియజేయడం సరైంది కాదు. దేశంలో పరిస్థితులు కొద్దిగా సద్దుమణిగే వరకు ఆలోచన చేద్దామని చెప్పి కార్మిక సంఘాలు మన సమావేశమై జూలై 9కి కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం మొండిగా ఉన్నది కాబట్టి వీటన్నింటినీ మనం రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవి కనుక అమలైతే మొత్తం కార్మికులు పాత కాలంలో ఎట్లయితే బానిస వ్యవస్థలో పనిచేసారు, లేదా మన దగ్గర నిజాం కాలంలో ఎట్లా ప్రజలు ఇబ్బంది పడ్డారో ఆ పద్ధతుల్లో లేబర్ కోడ్లు రాబోతా ఉన్నాయి. మరొక వైపు ఇప్పటి వరకు ఉన్న ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్ కూడా రద్దు చేసి తెచ్చింది భారతీయ న్యాయ సంహిత. దాని ప్రకారం పోలీస్ స్టేషన్ పిటిషన్ ఇస్తే కనీసం ఎఫ్ఐఆర్ అయ్యే పరిస్థితి కూడా పోలీసు వాళ్ళకి నచ్చితేనే ఎఫ్ఐఆర్ అయ్యే పరిస్థితి ఉంటుంది. అంటే ఇవాళ ఏ అంశంగా పోయినా కార్మికుడు యూనియన్ పెట్టుకోవాలన్న సమస్యనే. ఏదైనా అన్యాయం జరిగింది పోలీసు స్టేషన్ అక్కడ కూడా న్యాయం జరిగే పరిస్థితి లేదు. ఇంతకుముందున్న క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ను కూడా మార్చేసిన పరిస్థితి ఉన్నది. అలా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ను మార్చిన పరిస్థితి ఉన్నది. ఒక మాట చెప్పాలంటే భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు కూడా భంగం వాటిల్లే. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీ హనుమాన్ జయంతి పంచవాహినిక ఉత్సవములలో భాగంగా మంగళవారం 3వ రోజు వేద పండితులు దరూరి రామానుజాచారుల ఆధ్వర్యంలో ఘనంగా 1,00,000 మల్లెల పుష్పార్చన నిర్వహించారు. శ్రీ భక్తాంజనేయ స్వామి వారికి తెల్లవారుజామున ప్రత్యేక అభిషేకం నిర్వహించి నూతన పట్టు వస్త్రాలతో అలంకరణ చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీ హనుమ జయంతి పంచాహ్నిక ఉత్సవములలో భాగంగా మంగళవారం 3వ రోజు వేద పండితులు దరూరి రామానుజాచార్యుల ఆధ్వర్యంలో ఘనంగా 1,00,000 మల్లెల పుష్పార్చన నిర్వహించారు. శ్రీ భక్తాంజనేయ స్వామి వారికి తెల్లవారుజామున ప్రత్యేక అభిషేకం నిర్వహించి నూతన పట్టు వస్త్రాలతో అలంకరణ చేశారు. స్వామివారికి అష్టోత్తర పూజలు నిర్వహించి వడమాల సేవ కార్యక్రమం నిర్వహించారు. దేవాలయ ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాటు చేసిన మండపం వద్ద సామూహిక 1,00,000 మల్లెల పూజలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. హనుమ జయంతి వేడుకల సందర్భంగా దరూరి శ్రీనాథాచార్యుల ఆధ్వర్యంలో సుందరకాండ పారాయణం నిర్వహించారు. దేవాలయ ఫౌండర్, ఫ్యామిలీ మెంబర్ కొత్త ఆంజనేయులు మాట్లాడుతూ శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో 5 రోజుల పాటు జరుగు హనుమాన్ జయంతి వేడుకలలో భాగంగా 4వ రోజు బుధవారం 1,00,000 నాగవల్లి దళార్చన తమలపాకులతో పూజ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 22 గురువారం 5వ రోజు హనుమ జయంతి సందర్భంగా తెల్లవారుజామున 3 గంటల నుండి 108 పర్యాయములు హనుమాన్ చాలీసా పారాయణం, స్వామివారికి నిత్య ఆరాధన, ప్రత్యేక సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం, నాగవల్లి దళార్చన, వెండి తమలపాకులతో అర్చన, స్వామికి ప్రత్యేక అలంకరణ నిర్వహించి పతాకావిష్కరణ కార్యక్రమం నిర్వహించబడునని తెలిపారు. తదుపరి ఆరగింపు, మంగళ శాసనం, తీర్థప్రసాద వినియోగంతో పాటు భక్తులందరికీ అన్నప్రసాద వితరణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హనుమ జయంతి వేడుకల సందర్భంగా సుధాకర్ పీవీసీ మేనేజింగ్ డైరెక్టర్, సుధా బ్యాంక్ చైర్మన్ మేలా మహదేవ్ దంపతులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కార్యనిర్వహణాధికారి ఎంపీ లక్ష్మణరావు, దరూరి శ్రీధరాచార్యులు, దరూరి పవన్ కుమార్ ఆచార్యులు, దరూరి కార్తికాచార్యులు, భక్తులు వెంపటి సురేష్, పబ్బా ప్రకాష్, పబ్బా రామమూర్తి, పురం నాగరాజు, దేవేంద్రాచారి, తొనుకునూరి వెంకటేశ్వరులు, గజ్జి కృష్ణయ్య, బొమ్మిడి శ్రీనివాస్, రాచర్ల కమలాకర్, లింగమంతుల స్వామి, దేవాలయం చైర్మన్ పోలెబోయిన నర్సయ్య యాదవ్, గూండా గోపీకృష్ణ, నోముల శ్రీనివాస్, కుత్తా రజని, గూండా భవానీ, నోముల విమల,
కక్కిరేని పద్మ, పోతుగంటి మల్లికార్జున్, సునీత, డాక్టర్ దుర్గాభాయ్, అడ్వకేట్ రమాదేవి, బచ్చు నీరజ, గుండా సువర్ణ, పప్ప సంధ్య తదితరులు పాల్గొన్నారు. మర్రిగూడ మండలంలోని ప్రాథమిక స్థాయి ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మర్రిగూడలో మంగళవారం వృత్యంతర శిక్షణ కార్యక్రమాన్ని మండల విద్యాధికారి బిట్టు శ్రీను ముఖ్య అతిథి ఎంపీడీఓ మూనయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. మర్రిగూడ మండలంలోని ప్రాథమిక స్థాయి ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మర్రిగూడలో మంగళవారం వృత్యంతర శిక్షణ కార్యక్రమాన్ని మండల విద్యాధికారి బిట్టు శ్రీను ముఖ్య అతిథిగా ఎంపీడీఓ మూనయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ వృత్యంతర శిక్షణ కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు అందరూ సద్వినియోగం చేసుకుని విద్యార్థులకు మెరుగైన నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా బోధన చేయాలని సూచించారు. అనంతరం తెలుగు, గణితము రిసోర్స్ పర్సన్స్ ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. తెలుగు రిసోర్స్ పర్సన్లు ఐతరాజు నాగయ్య, ఉదావత్ లచ్చిరం వినూత్నంగా ఉపాధ్యాయులందరినీ ఉత్సాహపరుస్తూ శిక్షణను ఇచ్చారు. పఠనం అంశంలో ఆర్పి ఉదావత్ లచ్చిరం ఉపాధ్యాయులకు ఒక యాక్టివిటీ ఇవ్వగా మహిళా ఉపాధ్యాయులు తమ నృత్యాలతో గేయాన్ని అభినయిస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆర్పి ఐతరాజు నాగయ్య కథల ద్వారా ఉపాధ్యాయులకు అర్థవంతంగా బోధించారు. గణితం రిసోర్స్ పర్సన్స్ శ్రీను కరీం టిఎల్ఎం ద్వారా ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మిగతా రిసోర్స్ పర్సన్స్ బొలిశెట్టి శ్రీను, రజనీకాంత్, వెంకటేశ్వర్లు, స్వప్న, నాగేంద్రమ్మ, కరీం మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చదివే స్టైల్ మీరు గుర్తు పెట్టు. నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, గణితోషం వస్తుంది మిమ్మల్ని అడుగుతాను తర్వాత. సార్ వెంకటేష్ సార్, ఈ బాగా అక్షరం మీద ఎన్ని పదాలు వస్తాయి అన్ని ఒకేసారి టక్కట రాసి ఇప్పుడు సాధ్యత రాసుకుంటే మీ ఒక సెకండ్, ఒక నిమిషం తగ్గవా, నిమిషం కూడా కానీ ఫాస్ట్గా రాయాలి. వీలైనంత నేను ఓకే అనే వరకు మీరు రాసిచ్చాను. పట్టపట్టదా ఎవరు ఎక్కువ రాస్తారు ఈ సంబంధించింది రైట్ రండి. ఓకే మేడం ఇట్లా పెట్టుకోండి. మీరు ఏంటంటే ఈ సర్కిల్ సార్ ఒక 1 2 3 4 5 6 మెంబర్స్ అండి. 6 మెంబర్స్ అన్ని కంపెనీ వస్తుంది మేడం. ఒక్కొక్కరు ఇట్లా 2 కలపాలి, చదవాలి. మీరే చెప్పాలి, అంటే మీకు చెప్పాలి, మీరు కూడా చెప్పాలి. ఇది ఏముందో చూసుకురా, గట్టిగా చెప్పండి ఒకసారి. సార్ ఒత్తి పడాలి. మేడం వచ్చి అక్షరాన్ని ఇట్లా పెడుతుంది. మీరు చదవాలి, మేడం చదవాలి, గట్టిగా చదవాలి. చూడాలి మీరు చదవండి గట్టిగా. వచ్చేసేయండి, ఇటు వచ్చేసేయండి మేడం. దావత్ పలుకుతుగా దావత్ పలుకుతుగా ఒత్తు పలుకోదు, కరెక్ట్ చదవాలి, ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ రావాలి. సార్ చెప్పండి సార్. మీరు చదవండి మేడం. పిల్లల ఆసక్తి చూస్తారు. మీరు చదవండి మేడం. దుమ్ము
సొమ్ము వెరీ గుడ్ నమ్ము వెరీ గుడ్ నమ్ము వెరీ గుడ్ కొమ్ము 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 ఇట్లా పిల్లలకు మనం కావాలంటే వాటి అర్థాలను కూడా అడగవచ్చు. కొమ్ము అంటే ఏంటి ఒకసారి చెప్పు అని కూడా అక్కడ అడగవచ్చు. సన్నివేశాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఆ పదాలు యాక్షన్ అన్నీ కూడా ఏకకాలంలో వస్తుంది సార్. ఇది ఐస్ బ్రేక్ యాక్టివిటీస్ అంటారు. దయచేసి ప్రతి పాఠశాలలో బోధన అభ్యాస ప్రక్రియలో పాటలు చెప్పేటప్పుడు కానీ యాక్టివిటీ చెప్పేటప్పుడు కానీ ఇటువంటి ఐస్ బ్రేక్ మధ్య మధ్యలో చేస్తే పిల్లలు యాక్టివేషన్ అయితే మనం కూడా యాక్టివ్ అవుతాం. టోటల్ క్లాస్ సూపర్గా పనిచేస్తుంది. ఈ ఐస్ బ్రేక్స్ యాక్టివిటీస్ చేయండి. ఐస్ బ్రేక్ అంటే ఐస్ బ్రేక్ అంటే బ్రేక్ కాకుండా అంటే అర్థం అంతరా ఏ ఆట పాడు పాడు బీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు కల్వకుంట్ల హిమాంష్ మంగళవారం ఉదయం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. హిమాంష్ తన స్నేహితులతో కలిసి యాదాద్రి ఆలయానికి చేరుకున్నారు. దర్శనం అనంతరం కల్వకుంట్ల హిమాంష్కు వేద పండితులు ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు కల్వకుంట్ల హిమాంష్ను మంగళవారం ఉదయం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. హిమాంష్ తన స్నేహితులతో కలిసి యాదాద్రి ఆలయానికి చేరుకున్నారు. దర్శనం అనంతరం కల్వకుంట్ల హిమాంష్కు వేద పండితులు ఆశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. కల్వకుంట్ల హిమాంష్ వెంట మాజీ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, పలువురు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. ఆలయ వీధులలో హిమాంష్ కలియ తిరిగారు. ఆలయ ప్రాముఖ్యత గురించి తన స్నేహితులకు హిమాంష్ వివరించారు. ఫోటో తీసుకోండి. ఇంకా అందరూ ఇంకా వస్తుంది. ఫోన్
అది లోపల పెట్టినప్పుడు తీయలేదు ఎందుకు తీయలేదు पर्याप्त्यानन्तरायाय सर्वस्तोमोदिरात्रौ महद्भवति सर्वस्याप्यै सर्वस्य विद्यै सर्वमेव तेनात्मोति सर्वं जगति शतञ्जीव शरदो वर्धमानैत्यभिनिगमो भवति शतमिति शतं दीर्घमाय वर्तयेन वर्तयन्ति शतमेव शतात्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः अग्ने यशस्मिन् यशसे मर्पयेन्द्रावती मम जदीनावः अयं मोर्ध्ना परमेष्टि सुवत्साः समानानामुत्तमश्लोकाहसो पश्यति पुत्रम् पश्यति पौत्रं पुरुषश्रवेन्द्रिय आयुष्येन्द्रिये प्रतिष्ठति श्रीयादात् लक्ष्मीनारसिंहप्रसादेन धनकनकवस्त्राहं पुत्रपौत्रादि आचन्द्राकं वंशाभिवृद्धिरस्तु गोत्राभिवृद्धिरस्तु अस्ते महेभ्यो वेदविद्भ्यो वेदवे नमस्कुर्यान्नाः श्रीलङ्की कीर्तयेता एव देवता प्रियादि पर्याप्त्यानन्तरायाय सर्वस्तोमोदिरात्रौ महद्भवति सर्वस्याप्यै सर्वस्य विद्यै सर्वमेव तेनात्मोति सर्वं जगति शतञ्जीव शरदो वर्धमानैत्यभिनिगमो भवति शतमिति शतं दीर्घमाय वर्तयेन वर्तयन्ति शतमेव शता బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. మే 21న ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న వక్ఫ్ బిల్లుకు వ్యతిరేక నిరసన కార్యక్రమాలలో భాగంగా రేపు నల్గొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్ వద్ద భారీ నిరసన సభ జరగనున్నదని నిర్వాహకులు తెలిపారు. మే 21న ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న వక్ఫ్ బిల్లుకు వ్యతిరేక నిరసన కార్యక్రమంలో భాగంగా రేపు నల్గొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్ వద్ద భారీ నిరసన సభ జరగనుంది. ఈ కార్యక్రమం ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రెసిడెంట్ మౌలానా ఖలీద్ సైఫుల్లా రహ్మనీ అధ్యక్షతన మరియు నల్గొండ జిల్లా జమియత్ ఉలేమా హింద్ అధ్యక్షులు మౌలానా సయ్యద్ యహసానుద్దీన్ పర్యవేక్షణలో మరియు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు నల్గొండ కన్వీనర్ మౌలానా అబ్దుల్ బసీర్ ఆధ్వర్యంలో జరుగుతుంది. వక్ఫ్ పరిరక్షణ రాజ్యాంగ పరిరక్షణ నినాదంతో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుండి ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రముఖులు, మత నాయకులు, మేధావులు, రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. ఇటీవలి పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో 15 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు తాత్కాలికంగా నిలిపివేసి దేశవ్యాప్తంగా క్యాండిల్ మార్చులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇప్పుడు వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం నిరసనలు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఈ నిరసన సభ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి వక్ఫ్ బిల్లు వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్తో పాటు ముస్లింల హక్కులు, సంపత్తుల పరిరక్షణపై స్పష్టమైన సందేశం పంపించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. సభను విజయవంతం చేయడానికి నల్గొండలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరిపారు. ముస్లిం సోదరులు వక్ఫ్ పరిరక్షణకు
మద్దతు తెలిపే ప్రతి ఒక్కరిని ఈ నిరసనలో పాల్గొనాలని నిర్వాహకులు మౌలానా మహమ్మద్ అబ్దుల్ బషీర్ కాస్మీ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు నల్గొండ విజ్ఞప్తి చేశారు. ముస్లిం పర్సనల్ లా బోర్డు నల్గొండ జిల్లా అధ్యక్షుడు ఇటీవల కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డులో వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చింది పార్లమెంట్లో. అందులో వక్ఫ్ బై యూజర్ దాన్ని తీసేయడం జరిగినది. ఇంకోటి చారిత్రక కట్టడాలు ఏమైనా వక్ఫ్ బోర్డు ఆస్తులు ఉంటే వాళ్ళకు డాక్యుమెంట్ చూపెట్టాలని, ఏమైనా ఆస్తికి సంబంధించి వివాదం అయితే దానికి కలెక్టర్ లేదా వేరే వ్యక్తులు అప్పటి వరకు పరిష్కారం కానంత వరకు ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని, అలాగే చాలా ముస్లిం ఆస్తులన్నీ కాజేయాలనే దాంతో వేరే దురుద్దేశంతో ఈ చట్టం తీసుకోవడం జరిగినది. 11 సంవత్సరాల తర్వాత గెలిచిన ప్రభుత్వం 11 సంవత్సరాలు ప్రజలకు ఏం చేయక కేవలం భావోద్వేగాల మీద ఏదో రెచ్చగొట్టి ఏదో చేసామనే తప్ప ఏదీ లేదు. ఈ సుప్రీంకోర్టులో కూడా నడుస్తుంది. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు షెడ్యూల్ చేసి దాని ప్రకారం ఎలా మనం ఈ బోర్డు బిల్లు మీద వ్యతిరేకత ఎలా చేయాలి అనే దాని మీద ఒక షెడ్యూల్ తీసుకొని దాని ప్రకారం ముందుకు పోతున్నాం. ఆ షెడ్యూల్ ప్రకారం భాగంలో ఈరోజు నల్లగొండలో రేపు 21వ తారీఖున బహిరంగ సభ వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్లుకు చట్ట బిల్లుకు వ్యతిరేకంగా రేపు బహిరంగ సభ జరుగుతున్నది. కావున మేమందరూ ప్రజాస్వామ్యవాదులతో అందరితో మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రజలు భారీ ఎత్తున ఈ సభలో పాల్గొనాలి. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలను అందరినీ సమదృష్టితో చూడకుండా ఏదో కావాలని చేయాలని చూస్తున్నది. ఒక 400-500 సంవత్సరాల తర్వాత కట్టిన కట్టడాలకు ఎవరైనా పురుగు చూపెట్టగలుగుతారా? ముస్లిమేతరులను తీసుకొచ్చి వక్ఫ్ బోర్డులో పెట్టాలనే ఆలోచన, ఇవన్నీ వేరే దురుద్దేశం అవపడుతుంది కనుక. కాబట్టి అట్టి చట్టానికి వ్యతిరేకంగా మేము రేపు సభ జరుగుతుంది. అందులో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షులు మౌలానా ఖాలిద్ బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू. ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड ज़िला नलगुंडे के अंदर ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ की जानिब से एक अज़ीमुश्शान जलसा बरोज़ चहारशंबा बाद नमाज मगरिब कलाक टावर हैदराबाद रोड नलगुंडा में अज़ीमुश्शान जलसा हज़रत मौलाना खालिद सैफुल्लाह साहब रहमानी दामत बरकातुहुम सदर ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड तशरीफ़ ला रहे हैं। और इसके अलावा बोर्ड के मुअज़्ज़ज़ अरकान हज़रत शाह जमालुर रहमान साहब दामत बरकातुहुम, हज़रत मौलाना हुसामुद्दीन जाफ़र पाशा साहब दामत बरकातुहुम और हज़रत मौलाना मुफ्ती महमूद ज़ुबैर साहब दामत बरकातुहुम, हज़रत मौलाना गयास अहमद साहब रशादी दामत बरकातुहुम, हज़रत मौलाना उमर आबिदीन साहब दामत बरकातुहुम। इसके अलावा दानिश्वरान मिल्लत और मोहतरम जनाब MP असदुद्दीन अवैसी साहब, वो भी इंशाअल्लाह इस अज़ीमुश्शान जलसे में तशरीफ़ ला रहे हैं। और इस अज़ीमुश्शान जलसे का जो एहतजाजी जलसा है, ये मकसद ये है कि वक्फ़ तरमीमी बिल जो 2024 में कायम हुआ और 25 में उसे యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమంలో మారుతున్న లక్ష్యాలకు అనుగుణంగా బోధన సామర్థ్యాలు నైపుణ్యాలను పెంపొందించేందుకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అన్ని స్థాయిల ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టింది. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమంలో మారుతున్న లక్ష్యాలకు అనుగుణంగా బోధనా సామర్థ్యాలు నైపుణ్యతలను పెంపొందించేందుకు రాష్ట్ర పాఠశాలల విద్యాశాఖ అన్ని స్థాయిల ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టింది.
దీనిలో భాగంగా గూండాల మండల కేంద్రంలో 5 రోజుల ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణ కార్యక్రమాన్ని జెడ్పీహెచ్ఎస్ గూండాలలో మండల విద్యాధికారి మన్నే అగ్గిరాములు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులు బోధనా నైపుణ్యాలను మెరుగుపరుచుకొని విద్యార్థులతో కనీస అభ్యాసన సామర్థ్యాల సాధనకు ఉపాధ్యాయులు కృషి చేసి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ఆర్పీలుగా జంపాల రాజు, దరా శ్రీనివాస్, సిహెచ్ యాదగిరి, ఈ నరేష్ కుమార్, కె శ్రీనివాస్, వై శ్రీధర్, బి సావిత్రి, మత్సగిరి, దేవరబోయిన లింగయ్య, ఎంఆర్సి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పోస్ట్ టెస్ట్ ఆ పోస్ట్ టెస్ట్ రాస్తేనే మనం 5 డేస్ అటెండ్ అయ్యి పోస్ట్ టెస్ట్ కంప్లీట్ చేస్తేనే మనకు సర్టిఫికేట్ జనరేట్ అవుతుంది. కాబట్టి సర్టిఫికేట్ అనేది ఇక్కడ రాస్తే వచ్చేది కాదు, ఆన్లైన్ జనరేట్ అయ్యేది. కాబట్టి ఖచ్చితంగా మీ అటెండెన్స్ వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. మనం రకరకాల రీజన్స్ మనం చెప్పుకోవచ్చు. అంటే మనకి కొన్నిసార్లు మన అవసరం నిజంగా జెన్యున్ గా మనకు మెడికల్ రీజన్ కానీ హెల్త్ ఇష్యూస్ కానీ జరగడం ఒక రకంగా ఉంటుంది. మనం ఏంటంటే తప్పించుకోవడానికి రకరకాల రీజన్స్ మనమే దూరాడుకుంటాం, మొదటి ఆన్సర్ దూరాడుకుంటాం. అటువంటిది చేయటం దయచేసి అందరూ కూడా మనని వెబ్ కెమెరా పర్యవేక్షణలో ఉన్నాము. ఎంత ఆన్లైన్ అటెండెన్స్ అని అడుగుతున్నాం, మార్నింగ్ ఆఫ్టర్నూన్ సెషన్. కాబట్టి మీకు బయట వెళ్ళడానికి ఎటువంటిది ఏమీ లేదు, అటువంటి అవకాశం ఉంటుంది, సడలింగ్ ఏమీ ఉంటుంది వేసి అటువంటి దాన్ని ఆలోచన చేయాలి. సెకండ్ థింగ్ ఏంటంటే మనం ఎన్ని ట్రైనింగ్లు చాలా ట్రైనింగ్స్ అయిపోయినాయి ఇప్పటికీ. నేను 93 నుంచి ఫస్ట్ ఎఫ్ఎఫ్ అని డెఫ్ఎఫ్ అని అనేక రకాల పేర్లు మార్చుతున్నాం ట్రైనింగ్. మీరు వచ్చినాక కూడా నిప్ అని లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ ఇంకా రకరకాలుగా ఉన్నాయి. ఏమి చేసినా కూడా మారుతున్నటువంటి కాలం. ప్రధానంగా మనకు వచ్చినటువంటి పెద్ద సమస్య ఏంటి అంటే మన గవర్నమెంట్ స్కూల్లో ఫెసిలిటీస్ పెంచి స్కావెంజర్స్ ఇచ్చింది, లేదా ఊడ్చడానికి అవి వెళ్ళడానికి అవ్వదు. ఫెసిలిటీస్ పెంచిన అన్ని జరిగినాయి. మంచి గ్రౌండ్ ఉంటుంది, విశాలమైన తరగతి గదులు ఉంటాయి, ఫ్యాన్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ ఉంటుంది. టీచర్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు లేరు ఎవరు? పిల్లలు లేరంటే మన బయటకు వస్తే బాగుందని వస్తే బాగుందంటే వాళ్ళు ఏమో నమ్ముదలేరు. మన చెప్పే చదువుని వాళ్ళకి తగిన విధంగా అందిస్తలేమన్నటువంటి అభిప్రాయం ఉంది. అంటే నేను అనుకోవట్లేదు, నేను బాగా చెప్తున్నానని అనుకుంటున్నా. కాకపోతే ఏంటంటే వాళ్ళు నమ్మట్లేదు. నమ్మించాలి అంటే మనం చేయాల్సింది ఏంటంటే పిల్లలను ఖచ్చితంగా తెలుగు చూసి చదవడం, రాయడము, గణితంలో 4 ఫండమెంటల్స్, ఇది అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డిఫరెన్స్ రావడం మినిమం. తర్వాత ఇంగ్లీష్లో రీడింగ్ రైటింగ్ రావడం, కనీస అభ్యసన స్థాయిలు రావాలి. అలాగా చెయ్యాలి అంటే మనం అందరం కొంచెం కష్టపడాలి. తరగతి గదిలో మనం కనుక కష్టపడ్డట్లయితే. బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో బెల్లంపల్లి వాస్తవ్యులు ఆసం అఖిల్ జన్మదినం సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బైజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతలు ఆసం అఖిల్ ఇచ్చిన ఆర్థిక సహకారంతో గర్భిణులకు, బాలంతలకు, డయాలసిస్ రోగులకు, అన్నార్థులకు సాయి భోజన అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు, ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు. బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో బెల్లంపల్లి వాస్తవ్యులు ఆసం అనిల్ జన్మదినం సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతలు ఆసం అఖిల్ ఇచ్చిన ఆర్థిక సహకారంతో గర్భిణీలకు, బాలింతలకు, డయాలసిస్ రోగులకు, అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు, ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని గర్భిణీలు, బాలింతలు, రోగులు, అన్నార్థులు, ఆసుపత్రి సిబ్బంది సాయి భోజన్ అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు. వారందరూ అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ బాయిజమ్మ సాయి సేవ ట్రస్ట్ వారికి మరియు దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ట్రస్ట్ ద్వారా ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం, అన్నదానంతో తృప్తిపరుద్దామని ట్రస్ట్ వ్యవస్థాపకులు, ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి పిలుపునిచ్చారు. సేవే లక్ష్యం, సేవే మార్గంతో ట్రస్ట్ కొనసాగుతుందని, మానవ సేవే మాధవ సేవ అని త్రవిద్య, శ్రవిద్య, త్రయాక్షర్ సూచించారు. ఈ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు రాజేశ్వరి, చెరిపొత్తుల చంద్రకళ, ఒడ్డూరి రాజకుమారి, కొమ్ము లక్ష్మి, సేవకులు పోతరాజుల తిరుపతి, సాయి కిరణ్, శివ, వెంకట్,
తిరుపతి, శ్రవణ్, హరికృష్ణ, సర్జిత్, రమేష్, బబ్లు, పటేల్, విఘ్నేష్, శివ మరియు దాతలు, ఆసం అఖిల్ తదితరులు పాల్గొన్నారు. అన్నదానం సాయం అందించాలని అనుకునేవారు ట్రస్ట్ మేనేజర్ 8106550532, ఫౌండర్స్ 9959269975, 9949041595ని సంప్రదించాలని తెలిపారు. అంత పెద్ద మాట్లాడకనా ఈరోజు మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి పట్టణంలోని బాయిజమ్మ సనాతన ధర్మ బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం సందర్భంగా ఈరోజు బెల్లంపల్లి 100 పడకల ఆసుపత్రిలో ఆసం అఖిల్ గారి పుట్టినరోజు పురస్కరించుకొని ఈరోజు ఎత్తున అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమం చుట్టుపక్కల నుంచి 7 బెల్లంపల్లి నియోజకవర్గంలోని 7 మండలాల నుంచి వచ్చే గర్భిణీ మహిళలకు, బాలింతలకు, డయాలసిస్ పేషెంట్లకు, ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్లకు ఈరోజు అన్నదాన కార్యక్రమం అన్నగారి ఆసం అఖిల్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. కావున వారికి ఇంత మంచి కార్యక్రమానికి వారికి ముందు వచ్చి మా సేవా ట్రస్ట్ వారిని సంప్రదించి కార్యక్రమానికి ముందుకు వచ్చినందుకు వారికి మా బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఇలాంటి కార్యక్రమాలు ఏమున్నా కూడా మా బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ వారిని సంప్రదించి ఈ అన్నదాన కార్యక్రమానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాల్సిందిగా తెలియజేస్తున్నాము. టీజేఎఫ్ 25వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ నెల 31న హైదరాబాద్ జలవిహార్లో నిర్వహించే ఉత్సవాలకు యూనియన్లు అతీతంగా జర్నలిస్టులు పాల్గొని విజయవంతం చేయాలని టీయూజేఎఫ్ H143 జిల్లా అధ్యక్షుడు వజ్జె వీరయ్య, టీజేఎఫ్ వ్యవస్థాపక డివిజన్ కన్వీనర్ శ్రీనివాస్ గుప్తా పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలో తెలంగాణ జర్నలిస్టుల ఫోరం గోడపత్రికను యూనియన్ నాయకులతో కలిసి విడుదల చేశారు. టీజేఎఫ్ 25వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ నెల 31న హైదరాబాద్ జలవిహార్లో నిర్వహించే ఉత్సవాలకు యూనియన్లకు అతీతంగా జర్నలిస్టులు పాల్గొని విజయవంతం చేయాలని టీయూజేఎఫ్ H143 జిల్లా అధ్యక్షుడు వజ్జె వీరయ్య, టీజేఎఫ్ వ్యవస్థాపక డివిజన్ కన్వీనర్ శ్రీనివాస్ గుప్తా పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలో తెలంగాణ జర్నలిస్టుల ఫోరం గోడపత్రికను యూనియన్ నాయకులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో జర్నలిస్టులు పోషించిన పాత్ర అత్యంత కీలకమైందని, చారిత్రాత్మకమైనదని, ఉద్యమ తొలి రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం జర్నలిస్టులు చేసిన సాహసం మరవలేనిదన్నారు.
ఈ 20 ఏళ్ల ప్రయాణంలో టీజేఎఫ్ రాష్ట్ర సాధన కోసం చేసిన పోరాటాలు పార్టీలను, నాయకులను, సంస్థలను, సంఘాలను సమన్వయం చేసిందని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పటి ప్రభుత్వాలు సభలు, సమావేశాల నిర్వహణకు అనుమతులు ఇవ్వనప్పుడు జర్నలిస్టులే ముందుండి సమావేశాలు, సభలను నడిపించారన్నారు. అల్లం నారాయణ మారుతి సాగర్ నేతృత్వంలో జరిగే కార్యక్రమం ఈ నెల 31న హైదరాబాద్లో జరిగే తెలంగాణ జర్నలిస్టుల ఫోరం రజతోత్సవాల కార్యక్రమానికి పెద్ద ఎత్తున సూర్యాపేట జిల్లా నుంచి జర్నలిస్టులు తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సుద్దాల గ్రామంలో మంగళవారం హనుమాన్ పడిపూజ కార్యక్రమం శోభా నగేష్ నివాసంలో హనుమాన్ స్వాములు భక్తులు పడిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సుద్దాల గ్రామంలో మంగళవారం హనుమాన్ పడిపూజ కార్యక్రమం శోభా నగేష్ నివాసంలో హనుమాన్ స్వాములు భక్తులు పడిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ భక్తులు గూడ ఉపేందర్, బత్తిని మహేష్ గౌడ్, స్వామి, మహోదయ, బాలయ్య, ప్రవీణ్, కాసం పండు, చిట్టికాసం సత్తయ్య, నగేష్, తోటకూరి మహేష్, రమేష్, జశ్వంత్, అజయ్, నవీన్, రాజు స్వాములు తదితరులు పాల్గొన్నారు. ఓం మహావీరాయ నమః, ఓం హనుమతే నమః, ఓం మారుతాత్మజాయ నమః, ఓం తత్వజ్ఞానప్రదాయ నమః, ఓం సర్వబంధ విముక్తే నమః, ఓం పరవిద్యాపరిహరాయ నమః, ఓం పరమంత్రకర్తే నమః, ఓం మనోజవాయ నమః, ఓం ప్రకేశ్వరాయ నమః, ఓం మహాకారాయ నమః, ఓం రత్నకుండలదేప్తిమతే నమః, ఓం మహాబలపరక్రమాయ నమః, ఓం కారాగృహవిముక్తే నమః, ఓం సాగరోత్తరాయ నమః, ఓం ప్రజ్ఞాయ నమః, ఓం రామదూతాయ నమః, ఓం ప్రతాపపదే నమః. ఓయిష్టామయ్యో భోస్తాన భోర్జేదదాత మహేనాదిక్షాయ విశ్వతమోరసః కాశ్యపజాతిరుషతేర్వమాత్రహత్తస్మార్గ్యమమా సూక్ష్మాదిప్రద ఆపో జనయదాచనః ఆశ్వశ్రీభక్తాంజనేయస్వామి దేవతాభ్యో నమో నమః. గంగాజలశుద్ధోదకస్నానం సమర్పయామి. స్నానానంతర శుద్ధాచమనీయం సమర్పయామి. सुप्राव्यजमानाय सुन्मते अहं राष्ट्रे संयमनिवसो नाम जगदशे प्रथमा यज्ञानां ताम्मा देवा विदुपरुत्रा भोरस्तात्रं भोर्या आवेशयन्ते मया सोऽन्नमत्यपश्यतिः प्राणेदियायं शृणोत्युक्त अमन्त ओमान्तो वक्ष्यन्ते श्रुत्या शुभसत्यवं ते वदामि अहमेन स्वयं विदं वदामि दुष्टं देवे विरतमानुषैभिः ॐ तत्संयोराभृणीमहि गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ओत्वं जिगादिवेशिनं शन्नोत्तिपदे शंचतुष्पदे ॐ शान्ति शान्ति शान्ति. హెడ్లైన్స్ మరోసారి. సౌరశక్తి వినియోగంతో విద్యుత్ ఉత్పత్తి చేసి ఆదాయం సంపాదించుకోవాలన్న మంత్రి వెంకటరెడ్డి. నల్గొండ పట్టణంలోని బీటీఎస్ రోడ్లో నూతనంగా నిర్మిస్తున్న మురికి కాలువ వంతెన నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.
4 లేబర్ కోడ్లను రద్దు చేయాలన్న సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం. శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ఘనంగా 1,00,000 మల్లెల పూజ. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మర్రిగూడలో ప్రాథమిక స్థాయి ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ కార్యక్రమం. యాదగిరి చుడి చెంతన కల్వకుంట్ల హిమాంశు. మే 21న వర్క్స్ పరిరక్షణ మరియు రాజ్యాంగ పరిరక్షణ కోసం నల్గొండలో భారీ నిరసన సభ. మారుతున్న లక్ష్యాలకు అనుగుణంగా బోధన చేపట్టాలి. ఆసం అఖిల్ పుట్టినరోజు సందర్భంగా గర్భిణీలకు, బాలింతలకు, డయాలసిస్ పేషెంట్లకు అన్నదానం పంపిణీ. తెలంగాణ రాష్ట్ర సాధనలో జర్నలిస్టుల పాత్ర చారిత్రాత్మకమన్న వజ్ర వీరయ్య. శోభా నగేష్ నివాసంలో ఘనంగా హనుమాన్ పడిపూజ కార్యక్రమం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.